హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. చాలా బాగుందండి కార్. ఇది ఫోర్డ్ ఆస్పైర్. చాలామంది వైటో అంటున్నారు. తెల్ల కారు, 25 మైలేజ్ ఇచ్చే కారు, ఎయిర్ బ్యాగులు ఉండే కారు, ఆల్ ఒరిజినల్ కారు. ఇంజన్ సాలిడ్ ఉంది. టైర్లు కొద్దిగా తక్కువ ఉన్నాయి, షోరూమ్ నుంచి వచ్చినట్టే ఉన్నాయి. కుడిపక్క కూడా మొత్తం 2 డోర్లు ముందట మొత్తం చూసుకోండి. రూఫ్ కూడా చూసుకోండి, వెనక అద్దాలు కూడా. మన దగ్గర చాలా కార్లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకోండి. ఇవాళ 21 సిద్దిపేటలో సేమ్ మనం బండి మొత్తం చూసుకోండి. 15-16 మోడలు, 25 మైలేజ్ వస్తుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఫోర్డ్ అంటేనే చిన్న బండ్లైనా పెద్ద బండ్లైనా క్వాలిటీ ఉంటుంది. రేపు పెట్టబోయే ఫోర్డ్ అయితే మెరాకల్. అంటే ఈరోజే ఇది వీడియో అప్లోడింగ్ 22 మధ్యాహ్నం చేస్తాం కావచ్చు. అప్పటికి మా దగ్గర ఒకటి ఫోర్డ్ ఫిగో ఉంది, 15 మోడల్, తోప్ కారు. ఇంకా అటువంటి కారు మీరు చూసుండరు, అంత పర్ఫెక్ట్ కారు. ఫోర్డ్ మీద ప్రేమ, కార్ల మీద ప్రేమ ఉన్నోళ్ళు ఆ కార్ తీసుకుంటారండి. సేమ్ బండి చూసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్స్, వెనక డిఫాగరు. ఫస్ట్ వచ్చిన ఫిగో మోడల్లో ఒక గర్ల్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఒక గోల్స్ ఉన్న అబ్బాయి చాలా సిన్సియర్ వాడు కారు వాడేటోడు అంటే ఆ కారు వాడచ్చు. చాలా బాగుందండి. రేపు పెడతాం దాన్ని. అవసరమైతే తక్కువ ధరకు ఇస్తాం. మన దగ్గర 2-3 కార్లు కొన్న ఏ డీలర్ అయినా చక్కగా డెలివరీ బై రోడ్ తెచ్చుకోవచ్చు దాన్ని. ఎందుకంటే అది పింక్లో, అంటే ఆ టైప్లో ఆడవాళ్ళని ఆకర్షించుకునే కలర్. అది చాలా బాగుంటుంది. రేపు పెడతామండి. సిద్దిపేటలో ఇవ్వాలనైతే సేమ్ హాస్పిటల్ లెక్క అనిపించింది. ఒక కస్టమర్ తర్వాత ఒక కస్టమర్. ఒక దుబాక నుంచి కొందరు వచ్చిండ్రు, సార్ వాళ్ళు బండి కొనేసిండ్రు. కోరుట్ల నుంచి 4-5 వచ్చారు కియా పట్టుకొని. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ కార్కి అడ్వాన్స్ ఇచ్చినట్టే. మన దగ్గర సిద్దిపేటలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఒకటి ఉంది. ఈ కార్ చూసుకోండి, నేను అది చెప్తున్నా. 19 మోడల్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఒకటి ఉంది. ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ ఒకటి ఉంది. బ్రీజా జెడ్డీఐ ఆటోమేటిక్ 18 మోడల్ 40,000 తిరిగింది ఒకటి ఉంది. ఎస్ క్రాస్ 16 మోడల్ ఎలిఫెంట్ కలర్ ఒకటి ఉంది. మొత్తం 4 కార్లు ఉన్నాయి. కరీంనగర్లో ఉన్నాయి, మొత్తం సోల్డ్ అయినాయండి. కరీంనగర్లో ఒక్క కారు కూడా లేదు. టాటా నానో కూడా మొన్నటి వరకు ఉండే కానీ అది కూడా ఖతం అయిపోయింది. ఇప్పుడు మనకు ఉన్నదల్లా ఢిల్లీలో ఒకసారి నేను మొత్తం చెప్తా. ఏసీ ప్యాడు, రియేటర్ గ్రిల్ కూడా అంతా చాలా పర్ఫెక్ట్ ఉంది. 81-86 మీరు ట్రాక్ చూసుకోండి, చాలా పర్ఫెక్ట్ ఉంది బండి. ఎప్పుడైనా ఏ కారు కొందాం అనుకున్నా మీరు ముందు వాళ్ళతో ఎవరితోనైనా కనెక్ట్ అయ్యి చూడండి. సేమ్ రైట్ సైడ్ కూడా లెఫ్ట్, అంటే మనం వీడియో తీసేటప్పుడు కుడిపక్క, కార్ ఎడమ పక్క టైరు కింద కూడా, ఇంజన్ కింద కూడా ఎటువంటి ఆయిల్ లీకేజ్ కూడా లేదు. సేమ్ మెయిన్ ఇంజన్ చంబర్ ఏదైతే ఏసీ పాస్ చేస్తుందో అది కూడా చాలా ఒరిజినల్ ఉంది. కేయూవి 100 ఉంది. ఢిల్లీలో 2,20,000 ఇస్తాం. వైట్ కలర్ K8. సేమ్ కింద చూసుకోండి, K8. టాటా జస్ట్ రెడ్ కలర్ ఉంది. ఎకోస్పోర్ట్ ఒకటి ఉంది, అది వేరే కలరు. ఫోర్డ్ ఫిగో ఒకటి ఉంది, టాప్ మోడల్ అని చెప్పిన. ఇక అది కొన్న వాళ్ళు లక్కీ పర్సన్స్. వైఫ్కి గిఫ్ట్ ఇవ్వాలంటే దాన్ని కొనొచ్చు. ఇవాళ ఎవరు గిఫ్ట్ ఇయ్యరు, భయానికే ఇస్తారు. ప్రేమగా గిఫ్ట్ ఇచ్చటోళ్ళు అది కొనుక్కోండి, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అంత మంచి కలర్. ఎవరు హైదరాబాద్ అమ్మాయి అనుకో, మీరు జిల్లా హెడ్ క్వార్టర్లో పెళ్లి చేసుకుంటే అట్లా చేసుకోండి. సేమ్ ఫోర్డ్ ఫిగో. ఊరోళ్ళని పెళ్లి చేసుకుంటే మాత్రం మారుతి కార్లు కొనండి, వాళ్ళు వాడికే చాలా సంతోషపడతారు. టైర్ చూసుకోండి ఒరిజినల్. ఎందుకంటే వాళ్ళ కార్ల మీద అంత అవగాహన ఉండదు, పట్టు ఉండదు. కలర్ టేస్ట్ అనేది కూడా ఊర్లో ప్రేమ ఉంటుంది. ప్రేమ అంటే ఎదురుగొన్న వాళ్ళు అందరూ మనలే అని. పట్నంలో గట్ల కాదు, నేను మాత్రమే బాగుండాలి, సెల్ఫీ అనే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. కాబట్టి మెట్రో సిటీలో పెరిగిన పిల్లల కోసం అయితే ఆ కారు మీరు గిఫ్ట్ చేయొచ్చు. ఈ ఒక ఫోటో పెడతాం మేము, అది రేపు వీడియోనే వస్తుంది ఆల్రెడీ. చాలా బాగుంది. అది పింక్ కలర్ ఫోర్డ్ ఫిగో పాత మోడల్, ఫస్ట్ ఓనర్, మొత్తం ఒరిజినల్, గీత కూడా వాళ్ళే. అది ఓకే. అది తాళ చేతితో డిక్కీ ఓపెన్ అయింది. ఇది 2 తాళాలు ఉన్నాయి దీనికి. మీకు ఆస్పైర్లు ఇదే లాస్టింగ్ మన దగ్గర. మొత్తం నిన్న కరీంనగర్ ఒకటి ఉండే, నిన్న రాత్రి ఒకటి వెళ్ళిపోయింది. కరీంనగర్లో బ్లూ ఫిగో ఉండే, వెళ్ళిపోయింది. కరీంనగర్లో ఆరెంజ్ కలర్ ఒకటి ఉండే, కార్తికేయలో వాటర్ వాష్ చేసి నిన్న సాయంత్రం వేరే వాళ్ళకి అప్పచెప్పినాం. ఇంకోటి ఎకోస్పోర్ట్ ఉండే, అది వెళ్ళిపోయింది. W10 సన్ రూఫ్ ఉండే, విజయవాడ సార్ వాళ్ళు ఫస్ట్ కొన్నారు. తర్వాత వాళ్ళు ఎక్స్చేంజ్ పెట్టి ఇంకొక కారు, వాళ్ళకి ఆ కలర్ అయ్యగారు అద్దన్నారంటే ఇంకో కారు తీసుకున్నారు, ఎకోస్పోర్ట్ తీసుకున్నారు. మళ్ళీ 18 మోడల్ వాళ్ళు ఉంటే మళ్ళీ సూర్యాపేటలో అదే బండి అది తీసుకున్నారు సారు. అయితే మనకు సేమ్ కుడిపక్క డోర్ చూసుకోండి, గ్లాసెస్. మీకు బండి రోడ్ గ్రిప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫోర్డే. మైలేజ్ మెయింటెనెన్స్ 0 ఉండాలంటే మాత్రం సేమ్ ఒరిజినల్. ఇది మైలేజ్ కూడా వస్తుంది, మెయింటెనెన్స్ 0 ఉంటుంది. ఫోర్డ్లో మెయింటెనెన్స్ ఏముంటుందండి, కార్లో మెయింటెనెన్స్ ఏముంటుంది. కింది పక్క చూసుకోరు, ఒరిజినల్ ఉంది మొత్తం. కార్లో మెయింటెనెన్స్ ఏముంటుందంటే ప్రతి 10,000కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేయాలి. 3.5 లీటర్లు, లీటర్కు 400 వేసుకున్న 1,200 రూపాయలు అవుతాయి. ఎయిర్ ఫిల్టర్ 250, ఆయిల్ ఫిల్టర్ ఒక 300, 250. కానీ ఇక మనోళ్ళు తెలివైన వాళ్ళు మేధావులు బతకడానికి ఇంకో 100 రూపాయలు. అంటే మొత్తం 2,500, 3,000 మెకానిక్ ఛార్జ్తో ఆయిల్ చేంజ్ అయిపోతుంది.
సరిగ్గా క్లచ్ నిమ్మలంగా వదులుకొని మంచిగా ఊకే సాఫ్ చేసుకొని ఇంటికాడ పెట్టుకొని వర్క్ కప్పుకుంటే నీ కారు జీరో మెయింటెనెన్స్ వస్తుంది. స్కోడా వోక్స్ వ్యాగన్ కనుక డ్రైవింగే మీకు వచ్చి ఉంటే అవి కొనుక్కుంటే జీరో మెయింటెనెన్స్. కానీ దేనికైనా తగిలినప్పుడు ఎవడన్నా తగిలిచ్చినప్పుడు స్కోడా పాసిపోద్ది. వేరేటోనికి ఇవ్వద్దు స్కోడా. చుట్టాలు పక్కాలు కొడుకు తండ్రి ఎవ్వరికి ఇవ్వద్దు. స్కోడా వెంటో BMW ఆడి కానీ ఇవన్నీ కూడా కార్లు. అదే నువ్వు ఇన్నోవా ఎవ్వరికి ఇచ్చినా అది ఒక మల్టీ బ్రాండ్, అది అడ్జస్ట్ అవుతుంది. ఇన్నోవా సేమ్ డోర్ కూడా వేసుకోండి. ఫోర్డ్ కూడా ఎవరికి అది ఎవరికైనా ఇస్తే క్లచ్ ఎవరు పడితే ఆగమా ఇచ్చి పెడితే ఇంజన్ పెద్ద ఇంజన్ బరువు గల ఇంజన్ కాబట్టి మౌంటింగ్ మీద లోడ్ పడి ఇంజన్ మౌంటింగ్ పోతుంది తప్ప మెయింటెనెన్స్లో జీరో. మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది అని అనే వాళ్ళకి చెప్తున్నా. మెయింటెనెన్స్ అంటే ఏంటిదంటే కారు తోలేటప్పుడు స్టార్ట్ చేస్తాం, ఇగ్నిషన్ అయితే ఖరాబ్ కాదు ఎప్పటికి 15 తాళచేయి అయితే ఖరాబ్ కాదు. సెకండ్ క్లచ్ వాడతాం. క్లచ్ అయితే మీరు సరిగ్గా నడిపితే క్లచ్ మీద తోలేటప్పుడు బండి పోయేటప్పుడు కాలు పెట్టద్దు. గ్లాసులో ఒరిజినల్ ఇది కూడా చూసుకోండి. ఫిగోవి తోలేటప్పుడు కాలు పెట్టద్దు. ఒక గేర్ మార్చినాక మళ్ళీ వెంటనే గేర్ వేయాలి. ఖచ్చితంగా ఫస్ట్ గేర్కి రావాలి. స్పీడ్ బ్రేకర్ వచ్చినా స్లో అయినప్పుడు స్పీడ్ని బట్టి రావాలి. RPM మీటర్ 205 అంటే 2.5 2500 RPM దాటద్దు. నీకు ఏ కారు జీవితంలో మెయింటెనెన్స్ రాదు. ఎవడు పడితే వాడే క్లచ్ ఆగమిసిపెట్టి భార్య భర్తలు తిట్టుకొని భార్య ఏమన్నా ఎడమ పక్క కూర్చొని సడన్ కోపానికి వచ్చింది బ్రేక్ వేసుడు, లేకుంటే అవ్వగారు ఫోన్ వస్తే సడన్ బ్రేక్ వేసుడు, ఆఫీసులో స్టాఫ్ కోపం వస్తే బ్రేక్ వేసుడు, ట్రాఫిక్లో ఎవడన్నా రాంగ్ రూట్లో వస్తాడు. చాలామంది ఆవేశంతో వస్తారు, చాలామంది చాలా ప్రాబ్లమ్స్ వస్తారు. కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేసి లైట్ తీసుకుంటే మీకు ఏం కాదు. అంతేగాని మీరు బ్రేక్ వేసి మంది కోసం బ్రేక్లు వేసుకుంటే మీ కారు మీరు ఖరాబ్ చేసుకుంటే అవుతుంది అంతే. మందిని చూసి కాలు కింద కొట్టేది వెనకట. కాలు కింద కొడుతుందంటే మీ చెప్పులు మీ కాళ్ళకి ప్రమాదం తప్ప అవతలకి ఏ ప్రమాదం ఉండదండి. సో మెయింటెనెన్స్ అనేది అట్లా వస్తుంది, జీరో మెయింటెనెన్స్. కార్ ఇంకోళ్ళకి ఇవ్వద్దు, పార్కింగ్ లూక్ వెనకకు ముందర తీయద్దు, తీసినప్పుడు కింద దేనికైనా ఆగిన మోటార్ సైకిల్ తాకుతుంది. ఫోర్డ్ సేమ్ మూల మలుపుల కాడ కొద్దిగా చూసుకొని మనమే తలదించుకొని మనమే పోవాలి. డబ్బున్నోడు ఎప్పుడు చాలా జాగ్రత్తగా తలదించుకొని వెళ్ళిపోతాడు. ఎవడైనా GM అనుకో, ఒక కంపెనీ చైర్మన్ అనుకో, వాడు చాలా జాగ్రత్త ఉంటాడు. భయపడి సపరేట్గా వెనక కూర్చుంటాడు, డ్రైవర్కి ఇస్తాడు. ఇది తలకాయ నొప్పి నాకు అద్దని. డ్రైవర్ మంచి వదులుకుంటే మారుస్తాడు అన్నట్టు అట్లుంటుంది. మా దగ్గర సాగర్రావు ఉంటాడు, జ్యోతిష్మతి కాలేజ్ చైర్మన్. ఆయన అసలు పెద్దరాయుడు సినిమాలో అట్లా చూసినట్టు అనిపిస్తుంది మాకు, మోహన్ బాబు సార్ని చూసినట్టు, లేకుంటే భారతీయుల కమలాసన్ చూసినట్టు. మిషనే సార్ అయితే దొర అన్నట్టు, మిషనే సార్ అయితే. ఇక మరి అన్ని భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి మాకైతే తెలియదు. ఇటు రమేష్ రెడ్డి సార్ శ్రీ చైతన్య కాలేజీ, అటు ఆయనే. అట్లా ప్రతి ఒక్కరు అంతేనండి. సేమ్ తాళచెయ్యితోనే డిక్కీ ఓపెన్ అవుతుంది. చెప్పిన చాలాసార్లు సూపర్ మార్కెట్ వేరు అనుకో, సామాన్ పట్టుకొని ఆ చిన్నది ఎయిర్పోర్ట్లో ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు ఎక్స్వెటరా, సామాన్లు ఆడ తీసుకుపోయినాక వెనకనే నిల్చొని తాళచేతితో వస్తే డిక్కీ లేపితే చుట్టుపక్కల వాళ్ళు మనే చూస్తారు. మనం ఉన్నది 2.5 లక్షలకైనా అబ్బా వీళ్ళు భార్య కోసం సామాన్ తెస్తాడు, ప్లస్ ఇది తెచ్చిండ్ర వీడు మంచి భర్త అనుకుంటారు. చాలామంది పోలీస్ కానిస్టేబుల్ని ఇష్టపడతారండి. ఎందుకంటే భార్యలను గౌరవించేది ఎక్కువ, పోలీస్ యూనిఫామ్ ఉన్న చాలా గౌరవిస్తారు. బ్యాక్ సైడ్ చూసుకోండి, నేను చాలామంది చూసిన, ఇప్పుడు 1995 నుంచి కూడా ఆ తతంగమే నడుచుకుంటూ వస్తుంది. ఆఫీసర్లు అయితే ఇంకా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. వెనకాల కూడా మనకు వాళ్ళ కూతురు ఉంటే మాత్రం వాళ్ళు పానం కంటే ఎక్కువ చూసుకుంటారు. అందుకే పోలీస్ మామ అంటారు. బ్యాక్ సైడ్ చూసుకోండి, చాలా ఒరిజినల్. మీకు 2.5 లక్షల ఈ క్వాలిటీ ఇండియా లెక్క రాదు. ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోవాలి. బార్గెనింగ్ అనే వ్యవస్థ రద్దు తీసేసినాం కానీ ఎవడన్నా ఫోన్ చేసి తక్కువ పడితే ఇరిటేషన్ వచ్చి ఫోన్ పెట్టేస్తాం. దయచేసి పైసలు ఉంటేనే కొనుక్కోరు. ఇప్పుడు నాకు కూడా ఆశ ఉంటుందండి. ఆశ నాకు ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే కావాలి. ఇక కరీంనగర్ నుంచి ఎందుకు వచ్చింది పొన్నం ప్రభాకరు, నేను యాదవ్ని, మా కులపు ఎట్లు ఎక్కువ ఉన్నాయి, నేనే ఎమ్మెల్యే కావాలని ఉంటుంది. ఇక పార్థసారథి దగ్గర నుంచి ఒక ఎంపీటీ స్టాఫ్ ఫోన్ చేసిండండి. సారథి గారు యాదవులు అంటే ప్రాణం ఇస్తారు, జగన్మోహన్ రెడ్డికి ఇట్లా చేస్తేనే తెలుగుదేశంకి వచ్చింది, ఇప్పుడు మంత్రి అయ్యిండు, విజయవాడలో పలానా కాడు ఉంటారు ఇట్లా అంటే, నేను కూడా సరే కులం ఉంటుంది అన్నీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆశ అనేది మనిషికి ఉండొచ్చు, కానీ డబ్బు లేనిది ఆశపడితే ఇబ్బంది అవుతుంది. చూడండి జస్ట్ అది వాటర్ లాంటిదే, చాలా బాగుంది ఇది కారు. టెస్ట్ డ్రైవ్ చేసుకొని కూడా తీసుకోండి. మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే 2-3 రోజులు ఆపుతాం, 10-20 వేలు కొట్టినా కూడా. సో ఆశ మీకున్నా కూడా తెలియకుండా ఏ పని చేయకూడదు. డ్రైవింగ్ రాకుంటే కారు కూడా కొనకూడదు. భర్త అంటే భార్య గర్భవతి, కొత్త ఉద్యోగం వచ్చింది, మందిమానానికి కారు కొంటే ట్రాఫిక్ లాగినా నీకు తోలరగా క్లచ్ ప్లేట్ పోయినా కూడా కారు అమ్మినోడి మీద ఇబ్బంది పడద్దు. అందుకే లోన్ తీసుకుంటే కొత్త కారు కొనుక్కుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. భగవంతుడు మనం చేసే పూజే నడిచే నిబద్ధత. సోమవారం పెట్టినాం అనుకో ఉపవాసం శివునికి, సోమవారం నాన్ వెజ్ తినొద్దు, తాగొద్దు, అమ్మాయిలను చూడొద్దు, చెడాలొచ్చని రావద్దు. మళ్ళీ వచ్చినాయంటే నీకు కారు నడపరాదు, బండి నడపరాదు, అసలు నీకు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. చూసుకోండి లెఫ్ట్ సైడ్ కూడా క్రమశిక్షణే. అంటే బిలో 10th క్లాస్ కూడా నేనైతే హాస్టల్లో ఉండేటోని. నా పోలీసు ప్రాక్టీస్ అయ్యేటప్పుడు కూడా కరీంనగర్లో నా బోల్ నేను తోముకునేది, నా ఇల్లు నేను తుడుచుకునేది. మా బాపమ్మ, మా అమ్మమ్మ, మేము చిన్న ఉన్నప్పుడు ఎల్లిపాయల పొట్టు తీసుడు, బాయికాడి పోడు, బర్ర గడ్డేసుడు, అన్ని పనులు మగపిల్లలకు చేపిస్తే భగవంతుడు ఆ ధైర్యాన్ని, ఆ శ్రేణిని, ఆ కారు నడిపే శిష్టాన్ని కూడా మనకి ఇస్తాడు.
కాబట్టి కార్ ఏది కొన్నా మెయింటెనెన్స్ గురించి చెప్తున్నా అండి. మెయింటెనెన్స్ అనేది మనం నడిపే రీతిలో ఉంటుంది. ఆయిల్ చేంజ్ తప్ప మీకు ఏ మెయింటెనెన్స్ రాదు ఏ కార్లోనైనా. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, టైర్లు మంచిగా, సస్పెన్షన్ మంచిగా, ఇంజన్ ఆయిల్, ఏదైతే ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఇవాళ రేపు కొత్తగా వచ్చింది. ఏది ఒక 5-6 ఏళ్ళు వస్తుంది. అంతకుముందు ఏబిఎస్ లేదు. బ్రేక్ ఇక్కడైతే కొద్దిగా ముందర పోయి గుద్దినాకనే ఆగేది. అంతకుముందు అంటే కార్లు కూడా అన్నీ లేవు. వరంగల్ నుంచి ఇప్పుడు మాకు అప్పటి పాత మంత్రులకే కార్లు అవే ఉరుకుడు. డ్రైవర్ అనేటోళ్ళు ఎట్లా ఉంటారంటే మినిస్టర్ దగ్గర ఇప్పుడు కవితకు ఉందనుకోండి, డ్రైవరు మా కరీంనగర్ బస్వాపూర్ అంటే మా ఉస్నాబాద్ దగ్గర. మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు అనుకోండి, ఆయన డ్రైవరు మా కరీంనగర్ జిల్లా అంటే వరంగల్ రాజు అని. ఈటల రాజేందర్ డ్రైవరు, కేసీఆర్ డ్రైవరు, వీళ్ళంతా ఒక కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నుంచే వీవీఐపీలు. ఇప్పుడు దిల్ రాజు ఉన్నాడండి మా సిద్దిపేట, ఆయన ఊరు పక్కన. ఇప్పుడు వాళ్ళ డ్రైవర్ అంటే ఎవరైనా వాళ్ళు అత్తే 500 1000 2 బీర్లో ఏదైనా చేసి వాళ్ళను సెలబరుచుకోవాలి. డీజీపీ డ్రైవర్లు, ఏడీజీ డ్రైవర్లు, ఎస్ఐ డ్రైవర్లు వాళ్ళందరినీ ఎంఆర్ఓ రిటైర్డ్ అవుతాడట. మొన్న వాళ్ళ డ్రైవర్కి ఇచ్చి ఒక పని చేయించుకున్నాం. డ్రైవర్కి ఫుల్ బాటిల్ ఇచ్చి, పెద్ద మనిషి డ్రైవరు, ఆయన వాళ్ళది కరీంనగర్ దగ్గర ఊరు. ఊర్ల పేర్లు ఎందుకు, మండలాల పేర్లు ఎందుకు అని. అట్లా డ్రైవింగ్ అనేది ఒక స్కిల్లు. ఒక రవాణా శాఖ ఒక సబ్బు, సర్పు, పేయికి పెట్టుకునే షాంపూ, నెత్తికి పెట్టుకునేదైనా, కాళ్ళకి పెట్టుకునే చెప్పులైనా ఏవైనా ట్రాన్స్పోర్ట్లో రావాల్సిందే. మీరు ఖచ్చితంగా చిన్నప్పుడే అన్నీ నేర్చుకుంటే బెస్ట్. పిల్లలకైతే నేర్పియాలి కంపల్సరీ. నేర్పిస్తేనే డ్రైవర్. లేకుంటే సడన్గా కారు కొని భార్య గర్భవతి దావకొని వేసుకుపోతున్నావు, ఎవడో రాంగ్ రూట్లో బైకోళ్ళకి తొందర ఎక్కువ ఉంటుంది. యమధర్మరాజు వాళ్ళకు ఊకే హలో అని ఫోన్ చెప్తా అంటాడు. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోరు, ఆగమాగం పోతారు, ఉల్టా పోలీసులు తిడతారు, రాంగ్ రూట్ పోతారు, చెప్పన మలుపుకోవడానికి. ఆ అత్యుత్సాహం, ఆవేశం పనికిరాదు. కాబట్టి ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ అండి. ఇంట్లో ఇల్లాలు మంచిదైతే వానికి ఏ ఫ్రస్ట్రేషన్ రాదు. ఈ బ్లాక్ కలర్ ఫోర్డ్ బ్యాటరీ వచ్చిందనుకో, ఇది ఒరిజినల్ అన్నట్టు. ఫోర్డ్ ఉంది, ఆమ్రాన్, ఇవన్నీ బయటి కంపెనీలై. ఎక్కడ కూడా మీకు చిన్న మరకవోలే చూసుకోవచ్చు. మేము గంప గుత్త కింద అతి తక్కువ ధరకి ఇప్పిస్తాం బండి. సేమ్ కింద కూడా చూసుకోండి, వైట్ కలర్లో రేర్ ఉంటుంది. టర్బోలా ఎప్పుడైనా మీకు టర్బో జామ్ అవుతుంది, పైప్ ఓపెన్ చేసి క్లీన్ చేయాలి. బామ్మర్తో దగ్గర మెకానిక్ ఉంటే అది క్లీన్ చేస్తాడు. లేకుంటే మాత్రం మీకు 10-15 వేల బిల్ వేస్తారు అంతే. చాలా చిన్నది. ఎయిర్ క్లీనర్, ఎయిర్ ఫిల్టర్ సాఫ్ చేసుకుంటే అసలు బండికి ఏ మెయింటెనెన్స్ అవసరం లేదు. ఎయిర్ ఫిల్టర్ అనేది 250 రూపాయలు ఉంటుంది. 2 వీలర్ కూడా ఎయిర్ ఫిల్టర్ జామ్ అవుతుంది. ఎయిర్ ఫిల్టర్ అంటే కారుకు అన్నిటికీ ముక్కు చిన్నదాని లెక్క 150 రూపాయల వస్తువు అది. దాన్ని మీరు రేపైనా మీరు కారు 2 నెలలకు ఒకసారి 10 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఏ కార్కైనా. ఇన్నోవాకు కూడా బ్లోయర్ సౌండ్ ఎయిర్ ఫిల్టర్తోనే, చిన్న డబ్బా అంత ఉంటుంది అది. సేమ్ గుమ్మడికాయ అంత ఉంటుందండి, తెలుసు కదా. డిక్కీలు ఇక కొన్ని వర్ణించలేని. బ్యాక్ ఎంతనో గంత అన్నట్టు. ఎయిర్ ఫిల్టర్ ఇన్నోవాది చెప్తున్నాను, ఇన్నోవా క్రిస్టా. అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇందులో బ్లూటూత్ ఉంది, ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, ఇందులోనే యాక్స్ కేబుల్ ఉన్నాయి, యూఎస్బీ పెట్టుకోవచ్చు. ఇవాళ రేపు అందరు ఎవరిని ఫోన్ వాడే ఇన్స్టాగ్రామ్ చూసుకుంటాను కార్లో కూర్చుని దిగదాకా. ఇది రివర్స్ గేర్ లాక్ ఉంటుంది. ఢిల్లీలో 2015లో అప్పుడు లాక్. ఇప్పుడంటే అన్ని కార్లు జీపీఎస్ సిస్టమే. అప్పుడు 78,000 చిల్లర తిరిగింది, సర్వీస్ రికార్డు ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఢిల్లీ కార్స్ తెలంగాణ 9 ఇన్స్టాగ్రామ్లో ఉంది, అది కూడా మీరు ఫాలో అవ్వండి. మీకే మంచిది. కార్ అవసరం ఉంటే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ, నమస్తే.